నిదయే సర్వవిద్యానాం విసజే భవరోగిణాం గురువే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 అక్టోబర్ నెల 30వ తారీఖు గురువారం. ఈరోజు అష్టమి తిథి ఉదయం 10 గంటల వరకు ఉంది. ఆ తర్వాత నవమి. ఈరోజు కార్తవీర్య అర్జునుని యొక్క జయంతి. దొంగలించబడినటువంటి వస్తువులు కానీ దారిపోయినటువంటి వస్తువులు కానీ తిరిగి పొందాలంటే శ్రీ కార్తవీర్య అర్జున స్వామిని పూజించడం వల్ల మీకు అటువంటి లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు 12 రాశుల్లో మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ గురువారం రోజున అష్టమంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో విజయాలు, వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి అనుకూలంగా ఉంది. దశమంలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణం, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణింపు, సునాయాసంగా చాలా పనులు పూర్తి చేసే పరిస్థితి ఈరోజు ఉంటుంది. లాభంలో రాహువు సంచరిస్తున్నాడు. నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు, నూతన వ్యక్తుల వల్ల కూడా లాభాలు అందుకుంటారు. చతుర్థంలో గురువు సంచరించడం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేసే విధానము ఈరోజు ఉంటుంది. సప్తంలో రవి సంచారం వల్ల అధికారులతో అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు, తండ్రితో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్య ఆరాధన చేయండి, సూర్యాష్టకం చదువుకోండి. గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృషభ రాశి వారికి గురువారం రోజు పంచమంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తమంలో బుధ సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు అనుకూలంగా ఉన్నాయి. లాభములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. షష్టంలో రవి సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. ప్రభుత్వం నుంచి, తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. భాగ్యంలో చంద్రుడు సంచరిస్తున్నాడు. అశాంతి, మనసుకు ఇబ్బందిని కలిగించే సంఘటనలు జరుగుతాయి. నిరాశ కలిగే సంఘటనలు కూడా జరుగుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ, లలితాదేవి సందర్శనం, లలితా సహస్రనామ స్తోత్ర పారాయణం, బియ్యం దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మిథున రాశి వారికి గురువారం రోజు ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల కుటుంబ సౌఖ్యము, ఆత్మీయుల కలయిక, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. షష్టంలో బుధ సంచారం వల్ల గట్టి పోటీని ఎదుర్కొంటారు. వ్యవసాయ రంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. షష్టంలో కుజ సంచారం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. భాగ్యంలో రాహు సంచరిస్తున్నాడు. దుబారా ఖర్చులు, తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. కనకదుర్గాదేవిని సందర్శించండి. శ్రీ సూక్తం పారాయణం చేయండి. ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి గురువారం రోజున తృతీయములో శుక్ర సంచారం ఉంది. కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని అందుకుంటారు. స్త్రీజన సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. సప్తంలో చంద్ర సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో గుర్తింపు, మనసుకు నచ్చే సంఘటనలు కొన్ని జరుగుతాయి. జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో సునాయాసంగా విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. పంచమంలో కుజుడు సంచరిస్తున్నాడు. ఆలోచనలు కలిసి రాదు. సంతానం విషయంలో ప్రతికూలతకు అవకాశం ఉంది. ఒక కార్యక్రమము చాలా కష్టంతో మీరు పూర్తి చేయాల్సి ఉంటుంది. చందనపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణం, ఎర్రటి పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. సింహరాశి వారికి గురువారం రోజు ద్వితీయములో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలు, ప్రభుత్వం నుంచి సహాయము, రాజకీయ నాయకులకు నూతన అవకాశాలకి అనుకూలత ఉంది. షష్టంలో చంద్ర సంచారం వల్ల సునాయాసంగా గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థములో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, స్థిరాస్తుల నుంచి లాభాలు, మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా బలపడతారు. జన్మరాశిలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాశ, అశాంతి ఒక్క విషయంలో ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కన్యారాశి వారికి గురువారం రోజున లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో సానుకూలత, కుటుంబ సౌఖ్యము, విందు వినోదాల్లో పాల్గొనే వాతావరణం ఉంటుంది. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల సృజన సహకారంతో చాలా పనులు ఇంట బయట పూర్తి చేస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. తృతీయములో కుజ సంచారం వల్ల జన సహకారము, రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు, భూవాహన లాభాలు అందుకుంటారు. షష్టంలో రాహు సంచరిస్తున్నాడు. గట్టి పోటీని ఎదుర్కొంటారు. ధైర్యంగా చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. సప్తంలో శని సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి రాదు. పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. సంతానం విషయంలో కూడా అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ చేయండి. ఆంజనేయ స్వామి సందర్శనం చేసుకోండి. సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు.
తులారాశి వారికి ఈ గురువారం రోజున లాభములో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. వ్యయములో శుక్ర సంచాలనం వల్ల శ్రీధర సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. షష్టములో శని సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ, వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల స్థాన చలనాలు కానీ, అధికారులతో అభిప్రాయ భేదాలు కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, సూర్యభగవాన్ని దర్శనం, సూర్యాష్టక పారాయణం, గోధుమలు కానీ గోధుమ పిండి కానీ దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. వృశ్చిక రాశి వారికి గురువారం రోజున భాగ్యంలో గురువు సంచరించడం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. విద్యా సంబంధ విషయాల్లో అనుకూలత ఉంది. లాభంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారము, విందు వినోదాల్లో పాల్గొనడము, కుటుంబంలో సంతోషకర వాతావరణము కనిపిస్తుంది. తృతీయంలో చంద్ర సంచారం ఉంది. తండ్రి నుంచి సహకారం అందుకుంటారు. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మీ నిజాయితీకి అభినందనలు కూడా అందుకుంటారు. జన్మరాశిలో కుజ సంచారం వల్ల ఆందోళన కలిగే సంఘటనలు జరుగుతాయి. పోటీ ప్రపంచంలో ఒకనొక సందర్భంలో వెనకడుగు వేస్తారు. భూవాహన సమస్యలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ, సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం, ఎర్ర కందిపప్పు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలు అందుకుంటారు. ధనుస్సు రాశి వారికి ఈ గురువారం రోజు లాభములో రవి సంచరించడం వల్ల తండ్రి ఆశీస్సులు అందుకుంటారు. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన ఉద్యోగాలు కూడా అవకాశం ఉంది. తృతీయంలో రాహువు సంచరించడం వల్ల జన సహకారము, విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటున్నాయి. నూతన ఉద్యోగాలు కానీ నూతన వ్యాపారాలు కానీ అనుకూలత కనిపిస్తుంది. తృతీయంలో చంద్ర సంచారం వల్ల మనసుకు నచ్చే సంఘటనలు, అనుకోకుండా నూతన వ్యాపారాలు కానీ నూతన అవకాశాలు కానీ చేజిక్కించుకుంటారు. వ్యయములో బుధుడు సంచరించడం వల్ల వ్యాపారపరమైనటువంటి నష్టాలు, జనాలతో మనస్పర్ధలు, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారము పెరుగుతున్నాయి. చందనపరంగు వస్త్రధారణ చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షాస్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మకర రాశి వారికి ఈ గురువారం రోజున సప్తంలో గురువు సంచారం మీకు అనుకూలంగా ఉంది. పెద్దల సహకారం పుష్కలంగా లభిస్తుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు రాణిస్తారు. విద్యా సంబంధ విషయాల్లో సానుకూలుతుంది. తృతీయంలో శని సంచరించడం వల్ల పనివారి సహకారం, జన సహకారం, ఇంటా బయట చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కూడా లాభాలు అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల శ్రీజన సహకారంతో కలిసి చాలా పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల కలయిక ఆనందదాయకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని పొందుతారు. లాభంలో కుజుడు సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో లాభాలు, వ్యవసాయ రంగంలో లాభాలు, భూవాహన లాభాలు అందుకుంటారు. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. ఒకానొక విషయంలో అశాంతి, నిరాశ మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ, గణేశ దర్శనం, గణేశాష్టక పారాయణం, ఉలవలు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. కుంభరాశి వారికి ఈ గురువారం రోజున అష్టమంలో శుక్ర సంచారం వల్ల అనుకోకుండా స్త్రీజన సహకారం వల్ల చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. దశమంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, మీ ఆలోచనలు కలిసి వస్తాయి. భాగ్యంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన ఉద్యోగాలు, ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు అందుకుంటారు. షష్టంలో గురువు సంచరించడం వల్ల పోటీ పరీక్షల్లో వెనకడుగు వేస్తారు. విద్యా సంబంధన విషయాలంతా కూడా ప్రతికూలంగా ఉంటున్నాయి. సమాజంలో ఇబ్బందికర వాతావరణాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. తెలుపు రంగు వస్త్రధారణ, దత్తాత్రేయ స్వామివారి దర్శనం, గురుచరిత్ర పారాయణం, పసుపు వర్ణ పండ్లు దానం చేయడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉంటారు. మీనరాశి వారికి గురువారం రోజు పంచమంలో గురువు సంచరించడం వల్ల ఆలోచనలు కలిసి వస్తుంది. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. షష్టంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయం అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో చంద్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయిక, మీ ఆలోచనలు కార్యరూపం దాల్చడం, మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. సప్తంలో శుక్ర సంచారం వల్ల స్త్రీలతో మనస్పర్ధలు, స్త్రీ సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది. అభిప్రాయ భేదాలు కూడా అవకాశం ఉంది. చందనపు రంగు వస్త్రధారణ, మహాలక్ష్మీదేవి సందర్శనం చేసుకోండి. కనకదార స్తోత్రం పారాయణం చేయండి. అలసందలు అనగా బొబ్బర్లు దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైన మీరందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.